ఉల్లగడ్డ ఫ్రై నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే పచ్చి ఉల్లగడ్డలు తీసుకున్నాం కదా పైన, అది ఎంత పొక్కంతా గీకేసుకోవాలండి. నేనైతే పీలర్తో తీయను, చాలా వేస్ట్ పోద్ది అనేది. ఇది తీసుకున్న తర్వాత ఇలా సన్నటి ముక్కలు అయితే కట్ చేసుకోవాలా. అంటే మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడుక్కొని నీళ్ళు వంపేసుకున్నా కదండి. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టి సరిపడా నూనె అయితే వేసుకున్నాక, నూనె కాగాక మనం పక్కన పెట్టుకుని కడిగి పెట్టుకున్న ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకోవాలా. ఇప్పుడు బాండీ అడుగంటిందండి, కలబెడుతున్నా కానీ అడుగంటింది. అందుకని ఆ బాండీ తీసేసి వేరే బాండీ పెట్టి వేపుతున్నాను. మార్చిన తర్వాత బాండీ ఇంకా అడుగంటది, ఎందుకో తెలియదు కానీ ఒక్కోసారి అంతే ఇంకా ముద్ద ముద్ద అయిపోద్ది. మనం బాండీ మార్చలేదనుకో ఇంకా పప్పులాగా తయారవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే బాండీ మార్చేసాను. చూసారు కదా ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే వెల్లుల్లి కారం అయితే వేసానండి. వెల్లుల్లి కారం సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువైతే వేసాము. మీరు ఎంత తింటారో మీకు తగినంత అయితే వేసుకొని. చూసారు కదా ఉల్లగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.